వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఒక మహానగరంగా నిర్మించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండో విడత భూ సమీకరణకు శ్రీకారం చుట్టింది. గత కొంతకాలంగా మంత్రి నారాయణ గారు చెప్తా ఉన్నారు, ఇంకో 50,000 ఎకరాలు తీసుకుంటాం, అమరావతికి ఒక ఎయిర్పోర్ట్ కావాలి, పెద్ద రైల్వే స్టేషన్ వస్తుంది, ఔటర్ రింగ్ రోడ్డు వస్తుంది, వీటన్నిటికీ భూములు ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ల్యాండ్ పూలింగ్లో ప్లాట్స్ ఇస్తాం, కాబట్టి సమీకరణ తప్పనిసరి అని చెప్తా ఉన్నారు. అయితే దీని మీద తొలి విడత 29 గ్రామాల్లో భూములు ఇచ్చిన వాళ్ళు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తొలి విడత ఇచ్చిన భూములకే ఇంతవరకు ప్లాట్స్ అలాట్మెంట్ చేయలేదు, ప్లాట్స్ డెవలప్ చేయలేదు. సో మళ్ళీ ఇప్పుడు రెండో విడత తీసుకుంటే మా భూములకు రేట్లు తగ్గుతుందన్న ఆందోళనలో వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ తీసుకుంటా ఉన్న ప్రాంతాల్లో రైతులు మాత్రం ఇవ్వటానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. చాలా చోట్ల గ్రామ సభలు నిర్వహించారు. ఆ గ్రామ సభల్లో వాళ్ళు కొన్ని డిమాండ్లు పెట్టారు, కానీ ఇవ్వమని చెప్పలా. ఎక్కువ మంది దాదాపు 90% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ రెండో విడత భూ సమీకరణకు సంబంధించి నియమ నిబంధనలన్నీ కూడా గెజిట్లో నోటిఫై చేశారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడుతుంది. తుళ్ళూరు, తాడికొండ, అమరావతి, పెదకూరపాడు మండలాలు, ఈ మండలాల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ లోపలికి వచ్చే గ్రామాల్లో భూ సమీకరణ చేస్తామని ప్రకటించారు. కొన్ని గ్రామాల్లో గ్రామ సభలు కూడా నిర్వహించారు. ఈ 4 మండలాల్లో దాదాపు ఒక 15 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభలు నిర్వహించిన చోట్ల మొత్తం 42,000 ఎకరాలు సమీకరణ కోసమని ఐడెంటిఫై చేశారు. అయితే ఇప్పుడు ఈ భూములు ఎవరైతే సిఆర్డీఏకి ఇస్తారో ఆ రైతులకి ఈ భూ సమీకరణకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఏడాది కాలంలోగా ప్లాట్లు కేటాయిస్తారు. అలాగే 3 ఏళ్లలో ఈ ప్లాట్లు డెవలప్ చేస్తారు. రోడ్లు, కరెంటు, డ్రైన్లు, పార్కులు, డ్రింకింగ్ వాటర్ వంటి సౌకర్యాలతో 3 ఏళ్లలో ఈ లేఅవుట్లు డెవలప్ చేస్తారు. గతంలో 29 గ్రామాల రైతులకు ఇచ్చినట్టే ఎకరాకి 1000 గజాలు రెసిడెన్షియల్ ప్లాట్లు, 250 గజాలు కమర్షియల్ ప్లాట్లు మెట్ట ప్రాంతాలకు ఇస్తారు. అలాగే జరీబ్ భూములకైతే 1000 గజాలు రెసిడెన్షియల్, 450 గజాలు కమర్షియల్ ప్లాట్లు ఇస్తారు. కౌలు కూడా మెట్ట భూములకు 30,000 సంవత్సరానికి, జరీబ్ భూములకి 50,000 ఇస్తారు. భూమి లేని వ్యవసాయ కూలీలకి నెలకు 5,000 పెన్షన్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి వ్యవసాయ పనులకు సంబంధించిన ఉపాధి పోతుంది కాబట్టి వీళ్ళకి పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే గతంలో కొంతమంది లేఅవుట్లు వేశారు ఈ పరిసర గ్రామాల్లో. ఆ లేఅవుట్లలో కూడా సిఆర్డీఏ అప్రూవల్, డిటీసీపీ కానీ సిఆర్డీఏ అప్రూవల్ ఉన్న లేఅవుట్లకు అయితే ప్లాట్లు వాటి జోలికి వెళ్ళడం, వాటిని తీసుకొని వాటిని యథావిధిగా కొనసాగిస్తామని ప్రకటించారు. ఇక అనధికారికంగా అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్లు అయితే ఆ ప్లాట్లను తీసుకొని ప్లాట్ల విస్తీర్ణంలో 65% తిరిగి ఇస్తామని చెప్పి ప్రకటించారు. మ్యాక్సిమం 500 గజాలు ఇస్తాం, లేదంటే 65% ఇస్తామని ప్రకటించారు. అంటే ఉదాహరణకి 200 గజాల ప్లాట్ ఉంటే దాన్ని తీసుకొని వీళ్ళకి 130 గజాల ప్లాటు రాజధానిలో అలాట్ చేస్తారు. సో ఇప్పుడు ఈ ప్రకటన వచ్చిన తర్వాత చాలామంది కూడా రాజధాని ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ఓకే మాకు చంద్రబాబు మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఆయన డెవలప్ చేస్తారు, కాకపోతే అమరావతికి ఇప్పుడు అదనంగా భూములు తీసుకుంటున్నారు, ఏ పర్పస్ కోసం తీసుకుంటున్నారు, ఇక్కడ ఏమేమి పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు, ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, అంటే ఒక మహానగరం డెవలప్ కావాలంటే ఉపాధి, ఉద్యోగాలు ఇవన్నీ ఉండాలి. ఉన్నప్పుడే ఆ మహానగరానికి ప్రజలు వలస వస్తారు. ప్రజలు రాకుండా ఏ నగరం కూడా డెవలప్ అవ్వదు. కాబట్టి ఇక్కడ ఏం పెట్టబోతున్నారు ఏంటనే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. Like, share and subscribe to Rajaniti channel.